ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఏంటంటే నిర్గమకాండం 21వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు, మొదటి 12 వచనాలు మనం ధ్యానించుకొనబోతున్నాం. నిర్గమకాండం 21వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నీవు వారికి నియమించవలసినటువంటి న్యాయవిధులు లేవనగా అని చెప్పి దేవుడు చెప్తున్నటువంటి మాట. మరి ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. స్తోత్రం దేవా, ఉన్నత సర్వాధికారి, సమయం నీ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని, ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. నీవు వారికి నియమించవలసిన న్యాయవిధులు ఏవనగా, నీవు హెబ్రీయుడైనటువంటి దాసుని కొని నీడలవాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క 21వ అధ్యాయంలో సేవకులను గురించినటువంటి ధర్మశాస్త్ర నియమాలు అనేటువంటివి మనకి కనిపిస్తూ ఉన్నాయి. 1 నుంచి 11 వచనాలు మరి చూసినట్లయితే ఆ 11 వచనాల్లో కూడా సేవకులు అంటే పాస్టర్స్ అని కాదండి, దాసిగా సేవకులుగా ఉంటారు కదా, వాళ్ళ గురించి అనమాట. మనకి 21వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, అయితే ఆ దాసుడు చూడండి, విడిపించవాలని ఉంది కదా, వాడు ఒంటిగా వచ్చిన ఏడల ఒంటిగానే వెళ్ళవచ్చును, వానికి భార్య ఉండిన ఏడల వాని భార్యతో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యని ఇచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమార్తెలను కని ఏడల ఆ భార్య ఆమె పిల్లలు ఆమె యజమానుని సొత్తగుదురు, కానీ వాడు ఒంటిగానే పోవాలని. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనల్లనని నిజంగా చెప్పిన ఎడల. చూసారా, ఇక్కడ ఒక ఇజ్రాయేలీయుడు మరొక ఇజ్రాయేలీయునికి బానిసగా శాశ్వతంగా పెట్టుకోకూడదు అనమాట అండి. గమనించండి, ఒక ఇజ్రాయేలీయుడు మరొక ఇజ్రాయేలీయుడిని బానిసగా శాశ్వతంగా పెట్టుకోకూడదు అనమాట. మరి అతడు యజమానితోనే ఉండిపోతానంటే చేర్చుకునేటప్పుడు ఆచరించవలసినటువంటి ఒక సంస్కారం ఉన్నదనమాట. అదే 21వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, వాని యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకుని రావాలను, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకుని పోయి వాని చెవిని కుదురుతో గుచ్చవలను, తరువాత వాడు నిరంతరం వానికి దాసుడయుండును. పిల్లలు గమనించారు కదా, ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఒక జాతిగా లేక ఒక సమాజంగా ఇజ్రాయేల్ వారు అనుసరించవలసినటువంటి విధులు మనకి ఈ 21వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ 2వ వచనంలో మనకున్నటువంటి మాట ఏంటంటే, నీవు హెబ్రీయుడైనటువంటి దాసుని కొని నీడల వాడు 6 సంవత్సరంలో దాసుడై ఉండి 7వ సంవత్సరంలో ఏమి ఇయ్యగా నిన్ను విడిచి స్వతంత్రుడగును. మనం బైబిల్ గ్రంథంలో లేవీకాండం 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 39వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ఉన్నది. ఏంటంటే 39వ వచనంలో, నీ యొద్ద నివసించి నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడి నెల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు, వాడు జీతగాని వల్లే పరవాసి వలను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరమునకు నీ యొద్ద దాసులుగా ఉండవలను. అప్పుడు అతడు తన పితరుల స్వాచ్ఛను మరలా అనుభవించినట్టు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలను. ఇట్లాగా ఏలయనగా వారు నాకే దాసులైనారు, నేను ఐగుప్తుల నుండి వారిని రప్పించిన దాసులను అమ్మినట్లు వారిని అమ్ముకొనకూడదు, నీ దేవునికి భయపడి అట్టి వారిని కఠినముగా చూడకము అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇదే విషయం మనకి ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో చూసినట్లయితే 12 నుంచి 18 వచనాలు మీరు చదువుకున్నట్లయితే అక్కడ, నీ సహోదరులు హెబ్రీయుడే కానీ హెబ్రీరాలే కానీ నీకు అమ్మబడి 6 సంవత్సరం నీకు దాస్యం చేసిన 7వ సంవత్సరం వారిని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవారను. ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి విషయాలే మాట ఇవన్నీ కూడా, మనమేమి కొత్తగా చూపిస్తున్నటువంటి విషయాలేమి కాదు. అదేవిధంగా ఇర్మియా గ్రంథంలో కూడా మరి ఒక మాట ఉన్నది. 34వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ, నీకు అమ్మబడి 6 సంవత్సరాలు కొలువు చేసిన హెబ్రీయులకు నీ సహోదరుని 7వ సంవత్సరం తీరిన తర్వాత మీరు విడిపింపవలను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులందరూ కూడా. మరి వాళ్ళని విడిపించవాలనంట. మామూలుగా మరి ఈ పురాతన ప్రపంచంలో పురాతన కాలంలో చూసినట్లయితే ఈ బానిసత్వం అనేటువంటిది ఏంటంటే మరి మామూలుగా అంగీకారమైనటువంటి విషయమే. కానీ ధర్మశాస్త్రం చెప్పున దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రజలను మరి అతడు ఒంటరిగా వస్తే
ప్రియులరా ఒంటిగా వెళ్తాడు, భార్యతో వస్తే భార్యతో వెళ్తాడు. గమనించాలి ఈ విషయాలన్నీ కూడా. మీరు భార్యతో వస్తే భార్యతో వెళ్తాడు, ఒంటిగా వస్తే ఒంటిగా వెళ్తాడు. ఒకవేళ అతడు యజమానుడికి మరి చూడండి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు మనకి సూచించడం కోసం ఇలా చేసి ఉండొచ్చు. మనకి దేవుడు ఏదో నేర్పాలని చెప్పి ప్రతిదీ ఒక ప్రణాళికబద్ధంగా దేవుడు చేస్తాడు. అనుకోకుండా దేవుడు ఏమి చేయడం అనమాట. ఒకటి ఏంటంటే మనిషి మరి సహజంగా పాపానికి బానిస అనమాట. కాబట్టి ఈ బానిస అంటే ఒక ఇంట్లో పనిచేసేటువంటి హెబ్రిడో లేకపోతే అక్కడ ఇంట్లో పనిచేసే పని మనసు అటువంటి స్వభావంతో చూడకుండా దీంట్లో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని మనం చూసినట్లయితే మరి దేవుడు మనకు కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను సూచించడం కోసం ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనిషి సహజంగా పాపానికి బానిస. అంటే మనిషి అంటే మనమందరం కూడా మోషే ద్వారా వచ్చినటువంటి ధర్మశాస్త్రం ఆ పాపం నుంచి విడుదల చేయడం అసాధ్యం అనమాట. మరొకటి మనకి గమనించదగ్గ విషయం ఏంటంటే దేవుని ప్రజలు ఆయన సొత్తు, వారు ఆయనకు దాసులు. మరి ఆయన వారికి ఏం చేస్తారంటే యజమాని. హల్లెలూయా. కాబట్టి మనం అంతా కూడా ఎవరి సొత్తు? దేవుని సొత్తు అయినాం. మన యజమాని ఎవరంటే దేవుడు అనమాట. కాబట్టి బానిసత్వం అనేటువంటిది కొనసాగటానికి దేవుడు అంగీకరించినటువంటి కారణం మరొకటి ఉండవచ్చు. మరి ఎందుకని అంగీకరించి ఉండవచ్చు దేవుడు బానిసత్వం అనేటువంటిది ఆ కొనసాగటానికి? దేవుడు అంగీకరించినటువంటి కారణం ఏంటంటే మనుషులు పాపం చేసినందువల్ల దేవుని ఎదుటి వారికి ఎలాంటి హక్కులు లేవు అని చెప్పి తెలియజేయడం కోసమే దేవుడు దీన్ని చేసి ఉండొచ్చు. మరి ఎవరన్నా స్వేచ్ఛ స్వతంత్రాలు సంతోషానందాలు అనుభవిస్తూ మరి అలా ఉన్నట్లయితే అది కేవలం వారి పట్ల దేవుడు చూపేటువంటి అనుగ్రహమే. మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నట్టు అది దేవుని కృపని చెప్పాలన్నమాట. ఏదేమైనా ఇజ్రాయేల్ వారు తమ బానిసలను న్యాయంతో దయతో చూడాలని చెప్పి దేవుడు ఆదేశించాడు. ఇక్కడ బానిసల కుటుంబాలను మరి మన కుటుంబం అనుకోవాలన్నమాట. మన కుటుంబ సభ్యులుగానే భావించాలి తప్ప పరాయవాళ్ళుగా అనుకోకూడదు అనమాట. అది ఒక కట్టుబాటు పెట్టాడు అనమాట దేవుడు. మరి వారు విశ్రాంతి దినాన్ని పని చేయకూడదు, అర్పణలో మాంసాన్ని వారు తినాలి అని చెప్పి ద్వితీయోపదేశకాండం 5:14 మీరు చదువుకోండి. 12, 6, 16, 11 ఇవి ఉన్నాయన్నమాట. మరి యాజకులు మరి ఈ తినేటువంటి పవిత్ర భక్ష్యాలను కూడా వాళ్ళు తినవచ్చు, దాసీలైనా పనిచేసేవాళ్ళైనా కానీ. లేవి 22:11 మీరు చూడవచ్చు. మరి వారు కోరితే సున్నతి కూడా పొందవచ్చు. అటు తర్వాత వారు ఆ నిబంధనలో భాగస్వాములు అయ్యారనమాట. 12:44 మీరు చూసినట్లయితే అక్కడ తెలుస్తుంది అనమాట. కాబట్టి బానిసకు స్వతంత్రత ఇచ్చి పంపేసేటప్పుడు వట్టి చేతులతో పంపకూడదు. ద్వితీయోపదేశకాండం 15:14 మీరు చూడవచ్చు. ఈ పూర్వకాలంలో మరి ఏ జాతి ప్రజల్లో కూడా బానిసల విషయంలో ఇంత మంచి ఏర్పాట్లు కనిపించవు. చాలా కఠోరమైన నిర్ణయాలు ఉండేటువంటి అప్పట్లో. కానీ దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారం, దేవుడు చెప్పినటువంటి నియమాల ప్రకారం, దేవుడు చెప్పిన కట్టడల ప్రకారం ఇవన్నీ జరిగినాయి అనమాట. మరో విషయం ఏంటంటే చివరికి బానిసత్వ నిర్మూలన జరగడానికి ఈ అంకురం ఎక్కడ జరిగిందంటే ధర్మశాస్త్రంలో. మరి లేవీకాండం 19:18 మనం చూద్దాం ఒకసారి. లేవీకాండం 19:18 మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే 19:18 కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అని చెప్పి నేను యెహోవాని చెప్పి తెలుసుకోవాలని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనించారా? లేవీకాండం 19:18 దేవుడు చెప్తున్నటువంటి మాట, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. వాళ్ళు ద్వేషించారు కాబట్టి మనం ద్వేషించకూడదు, వాళ్ళు అవమానించారు కాబట్టి మనం అవమానించకూడదు, వాళ్ళు మనకు అన్యాయం చేశారు కాబట్టి మనం అన్యాయం చేయకూడదు. మరి ఏం చేయాలి? నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలను, నేను యెహోవాను అని చెప్పి దేవుడు చెప్తున్నటువంటి మాట అన్నమాట అది. హల్లెలూయా. కాబట్టి మత్తయి 7:12 కూడా చూడండి. ఎఫెసీ 6:5 కూడా మీరు చూడవచ్చు ఈ విషయాలన్నీ కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. కొందరు యజమానులు ఏం చేస్తారంటే తమ బానిసలు ఎంత బాగా చూసుకునేవారంటే అంత బాగా చూసుకునేవారు. పూర్వకాలంలో కూడా మంచి అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది, చెడ్డ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది, ఏ టైంలో ఏ కాలంలోనైనా కూడా. హల్లెలూయా. కాబట్టి ఆ బానిసలు జీవితాంతం కూడా అక్కడ ఉండిపోరు, మా యజమాని బాగా చూసుకుంటాడని చెప్పి. ఇప్పుడు చూడండి దుబాయ్, గల్ఫ్, ఇజ్రాయెల్ ఇట్లాంటి కంట్రీస్లో కొంతమంది మరి ఇంట్లో చక్కగా ఏదైనా వర్క్ చేయడానికి వెళ్తుంటారు. అక్కడ పని నచ్చింది అనుకోండి, మనం కంపెనీ నచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? అక్కడే ఉండిపోవాలనుకుంటుంటాం, అక్కడే పని చేయడానికి, అక్కడ నిలిచిపోయి పని చేయడానికి ఇష్టపడుతుంటాం. కాబట్టి దేవుని పట్ల నిజ విశ్వాసిక పరిస్థితి ఇదనమాట. హల్లెలూయా. ఇలాంటి స్థితిలోనే అతడు సంతోషిస్తూ ఉంటుంటాడు విశ్వాసి. అన్ని విషయాల్లో లాగానే ఈ విషయంలో కూడా క్రీస్తే విశ్వాసులకు ఉత్తమ ఆదర్శం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే హెబ్రీ పత్రిక హల్లెలూయా 10:7 చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడినటువంటి ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా,
కాబట్టి దేవుడు మనల్ని ఉత్తమంగా చూడాలన్నటువంటిది, బానిసత్వంలో చూడాలన్నటువంటిది కాదు, మంచి స్థితిలో చూడాలనుకుంటూ ఉంటాడు దేవుడు మనల్ని. హల్లెలూయా. మరి ఈ కొత్త నిబంధనలో విశ్వాసులకు దాసులు సేవకులు అని పేరు వచ్చిందనమాట. ప్రియులారా, కొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులు దాసులు అనమాట, సేవకులు. కాబట్టి ఇప్పుడు అసలు మనం అక్కడ దాసులు అనుకున్నామంటే ఎవరనమాట? విశ్వాసులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రోమ 15:8 చూద్దాం మనం ఒకసారి, బాగా అర్థమవుతుంది. రోమపత్రిక 15:8 చూసినట్లయితే, నేను చెప్పినది ఏమనగా పితరులకు చేయబడినటువంటి వాగ్దానాల విషయంలో దేవుడు సత్యవంతుడును అని స్థాపించుటకు అన్యజనులను ఆయన కనికరము గూర్చి దేవుని మహిమపరచుటకు క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమపత్రిక మరి 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, రోమపత్రిక 6వ అధ్యాయం 17 నుంచి మీరు చూసినట్లయితే 17వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతరి. ఇందుకు దేవునికి స్తోత్రం. అప్పుడు పాపానికి దాసులు, ఇప్పుడు నీతికి దాసులు అనమాట. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమం చేయుటకే అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవం దాసులుగా ఎలాగ అప్పగించబడితరో అలాగే పరిశుద్ధత కలుగుటగా ఇప్పుడు మీ అవయవం నీతికి దాసులుగా అప్పగించుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 20వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటికి క్రియల వలన మీకేమి ఫలము కలిగను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా, వాటి అంతము మరణమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా? కాబట్టి మనం ఇప్పుడు దాసులమే, పూర్వం పాపానికి ఇప్పుడు నీతికి దాసులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ విధంగా దేవుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి రాసిపెట్టి ఉన్నాడు. గమనించదగ్గ విషయం, మనం ఇప్పుడు కూడా దాసులని పిలుస్తున్నాడు, విశ్వాసుల్ని దేవుడు దాసులని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇవన్నీ కూడా మరి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. మరి యజమానితో ఉండిపోవాలంటే ఉండిపోవచ్చు అనమాట అతను. మనకి ఇక్కడ ఒక నిబంధన ఉందన్నమాట. అలాగే మనం కూడా స్వాభావికంగా పాపానికి బానిసలం. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం స్వచ్ఛందంగా శిలువ మీద చనిపోయాడు. ఆయన పాపులమైనటువంటి మన కోసం మనల్ని ప్రేమించి ఈ పాపదాస్యం నుంచి మనల్ని మరి స్వచ్ఛందంగా విడిపించాలని చెప్పి ఆయన ఏం చేశాడంట? యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం స్వచ్ఛందంగా శిలువ మీద చనిపోయాడు. ఆయన పాపులైనటువంటి మనల్ని ఆ పాపదాస్యం నుంచి మనల్ని విమోచించాడు. హల్లెలూయా. మనం కూడా స్వాభావికంగా పాపానికి బానిసలం. యేసుక్రీస్తు మన కొరకు స్వచ్ఛందంగా శిలువ మీద చనిపోయాడు. మరి ఆయన పాపులమైనటువంటి మనల్ని ప్రేమించాడు, మన పాపపును దాస్యం నుంచి మనల్ని విడిపించాడు, విమోచించాడు. హల్లెలూయా. ఆయన ఉన్నటువంటి చోటికి మనం కూడా ఉండటానికి మనతో ఆయన సంయుక్తపరుచుకున్నాడు. మన స్థితిగా ఆయన దిగజారాడు. గమనించండి ప్రియులారా, మనం యేసుకు మరి ప్రేమ బానిసలం. హల్లెలూయా. ఏంటంటే యేసుని ప్రేమిస్తున్నామా, ప్రేమ బానిసం అయిపోవాలన్నమాట. దేవుని ప్రేమించడంలో ఒక బానిసత్వంలాగా అయిపోవాలన్నమాట. కాబట్టి మన యేసుక్రీస్తు ప్రభువు వారికి మనమంతా కూడా ప్రేమ బానిసలం అనమాట. కాబట్టి ఆయన మన చెవులు తెరుస్తాడు, మనం ఆయన స్వరం వినగలం, ఆయన వాక్యం విని మరి గ్రహించగలం. హల్లెలూయా. మరి ఈ గ్రహించగలుగుతాము. చూడండి, చెవు కుదురుతో గుచ్చడం అంటే ఏంటంటే, కుదురు దేనికి సాదృశ్యం అంటే సిలువకు సంకేతం అనమాట. కుదురు ప్రియులారా గమనించాలి. ఈ కుదురు అంటే కదురు. ఈ కదురు అనేటువంటిది దేనికి సాదృశ్యంగా ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే సిలువకు సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు కదురు అంటే ఏంటంటే మనం చూసినట్లయితే ఔల్ అంటారన్నమాట, AWL అంటారన్నమాట. ఇంగ్లీష్లో ఆ కదురుని ఏమంటారంటే AWL అంటారన్నమాట. మనకి ఆ దేశంలో చూసినట్లయితే మరి ఈ నూలు తీయటానికి ఉపయోగించినటువంటి అక్కడ పూర్వం ఏం చేసేవారంటే స్త్రీలు మరి ఆ దేశమందు ఉన్నటువంటి ఆ దూదిని ఉడుకుతారు కదండి, అన్నం తిప్పట గరిటె ఎలా వాడతామో అలాగే ఈ దూదిని మరి వడికించి దాన్ని ఏం చేసేవారంటే ఆ పాలస్తీనాలో ఉన్నటువంటి స్త్రీలంతా కూడా ఆ దూదిని ఉడికేటువంటి నూలు ఉంటాయి కదా, ఆ నూలు తీయడానికి ఉపయోగించినటువంటి పొడవాటి సూదినే ఆవులు అంటారనమాట. AWL అంటే కదురు అంటారనమాట. మనకి ఈ సామెతల గ్రంథంలో కూడా మీకు గుణవతి అయినటువంటి స్త్రీ గురించి మాట్లాడినటువంటి సందర్భంలో సామెతల గ్రంథం
31వ అధ్యాయం 19వ వచనం మీరు చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది? ఆమె పంటెను చేత పట్టుకును, తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. అంటే దూదిని వడకటం అనమాట, దూదిని చేయటం అనమాట. అంటే మంచి పని చేస్తుంది అనేటువంటి సందర్భంలో చెప్పడానికి ఆ దూదిని కదురు పట్టుకొని వడుకును అని చెప్పి అక్కడ మనకి కదురు అనేటువంటి మాట సామెతల గ్రంథంలో మనకి 31వ అధ్యాయంలో 19వ వచనంలో కనిపిస్తూ ఉంటుంటుంది. కాబట్టి కదురు ఇక్కడ మనకి దేనికి సదృశ్యం అంటే సిలువకు సంకేతం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ చెవిని కదురుతో గుచ్చడం అంటే సిలువకు సంకేతం అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కదురు అంటే మరి అక్కడ ఉన్నటువంటి దూదిని వడకటానికి పాలస్తీనాలో ఉన్నటువంటి ఆ స్త్రీలు ఆ దూదిని వడికి మరి దాంట్లో ఉన్నటువంటి నూనె తీయడానికి ఉపయోగించేటువంటి పొడవాటి సూది అనమాట అది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి దేవుడు ఈ విధంగా మనల్ని ఆ సిలువకు మనం సమర్పించుకోవాలన్నమాట. హల్లెలూయా, అంటే సిలువను మోయాలన్నమాట, మనం సిలువను ధరించాలన్నమాట. అప్పుడు మనం బానిసత్వం నుంచి సిలువలో ఉన్నటువంటి యేసయ్య చేసినటువంటి త్యాగం, యేసయ్య కార్చినటువంటి రక్తం మన పాప బానిసత్వం నుంచి విడుదల చేస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ ఈ విధంగా దేవుని వాక్యం మనకి సెలవిస్తున్నటువంటి విషయాలని దేవుడు మనతో తెలియజేశాడు. ఇక్కడ నిర్గమకాండంలో ఉన్నటువంటి మొదటి 11 వచనాల్లో కూడా మరి యొక్క దాసుని గురించినటువంటి, సేవకుల గురించినటువంటి ఆ నియమాలు అనేటువంటివి ఉన్నవి. మరి వీటి ద్వారా మీరు బలపడినారని మేము నమ్ముచున్నాం. దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్.